Every time I wonder, is that very hard to memorize elements of periodic table in which the core chemistry relies on the position of elements in the periodic table. Hello all, myself Murali Krishna. I am the chief mentor of Masters Academy. Today we will discuss about the memorizing of elements in the periodic table in crisp and easy manner. Let us make fun to memorize the periodic table. I am using bilingual language to simplify the periodic table. సో ఇక్కడ ఉన్నాయి గ్రూప్ ఎలిమెంట్స్. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 ఇలా సో ఆన్ 13, 14, 15, 16 అండ్ 18. సో ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి, 7 పీరియడ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి గ్రూప్ ఎలిమెంట్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఔటర్ షెల్లో ఉంటాయి. ఎస్ బ్లాక్ ఎలా ఉంటుంది? ఇది గ్రూప్, ఇది ఎస్ బ్లాక్. ఎస్ ఈ ఎస్ బ్లాక్లో మనకు గ్రూప్ 1 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అవేంటివి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఈ హైడ్రోజన్ 1 అనేది మాకు ఎలాగూ గుర్తుంటుంది. సో దీనికోసం మనం ఒక స్టోరీ బిల్డప్ చేయాలి. స్టోరీ బిల్డప్ చేయాలంటే ఎలా? స్టోరీ కోసం నేను ఒక సినారియో చెప్తాను. ఏంటంటే లైక్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఏంటంటే రూబిక్స్ క్యూబ్ గేమ్ ఆడి ఫస్ట్ రావాలని వాడి కోరిక. అందుకే ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో వీడికి కాంపిటీషన్‌లో ఫస్ట్ రావాలని అనుకుంటాడు. అయితే రూబిక్స్ క్యూబ్స్ కోసం సెర్చ్ చేస్తుంటాడు. అయితే వాడికి ఏం కనబడుతుందంటే ఫ్రాన్స్ నుంచి వచ్చిన రూబిక్స్ క్యూబ్ చాలా ఫాస్ట్‌గా రొటేట్ అవుతుంది. సో నేను రూబిక్స్ క్యూబ్ ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోవాలని అనుకుంటుండు. అయితే వీడు ఎవరితోని మాట్లాడుతుండు? లీ అనే ఫ్రెండ్‌తోని మాట్లాడుతుండు. సో ఈ స్టోరీ లైన్ ఏంటంటే హాయ్ అని చెప్తాడు ఫస్ట్. ఎవరికి? లీకి. ఏమని అంటాడు? నాక్ రూబిక్స్ క్యూబ్ అంటే ఆర్బి రూబిక్స్ సిఎస్ ఫ్రాన్స్ నుండి కావాలి అని చెప్తాడు. ఎఫ్ఆర్ ఫ్రాన్షియం. హాయ్ అంటే హైడ్రోజన్, లీ అంటే లిథియం, నాక్ అని ఉన్నది కదా, ఇక్కడ ఎన్ అంటే సోడియం, కే అంటే పొటాషియం, ఆర్బి అంటే రుబిక్స్ అని చెప్పాను కదా, ఇలా ఆర్బి అంటే రుబీడియం, సిఎస్ అంటే సీజియం, ఎఫ్ఆర్ అంటే ఫ్రాన్షియం. సో ఇట్లా మనం ఒక స్టోరీ లైన్ బిల్డప్ చేసుకొని ఈ వ్యాలెన్సీ 1 ఉండేటట్టు ప్రతి ఎలిమెంట్ మనం కనుక్కోగలుగుతాం. ఎట్లా? మళ్ళీ ఒకసారి స్టోరీ లైన్ చెప్తున్నాను. నీ ఫ్రెండ్ లీని కలిసి నువ్వు ఇది చెప్తావు. ఏమని? హాయ్ లీ, నాకు రూబిక్స్ కావాలి, అవి ఎక్కడి నుంచి? ఫ్రాన్స్ నుంచి కావాలి అని చెప్తుంటావు. ఇది గ్రూప్ 1 ఎలిమెంట్. నెక్స్ట్ ఎస్ బ్లాక్లో గ్రూప్ 2 ఎలిమెంట్. ఆ గ్రూప్ 2 ఎలిమెంట్ ఏంటిది? నెక్స్ట్ గ్రూప్ 2 ఎలిమెంట్. సో దానికి ఏం కావాలి? ఫస్ట్ బిఈ బెరీలియం, ఎంజీ మెగ్నీషియం, సిఏ కాల్షియం, ఎస్ఆర్ స్ట్రాన్షియం, బిఏ బేరియం అండ్ ఆర్ఏ రేడియం. సో దీంట్లో ఎట్లా గుర్తుపెట్టుకోవడం? అయితే నువ్వు నీ లీ ఫ్రెండ్ ఎక్కడ మాట్లాడుకున్నారు ఇంతకుముందుకు? సెకండ్ పీరియడ్లో స్కూల్లో మాట్లాడుకున్నారు. అయితే మీరు స్కూల్లో నెక్స్ట్ పీరియడ్ 2 పీరియడ్స్ తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది కదా, ఆ సెకండ్ పీరియడ్లో మాట్లాడుతారు. దీని తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది. అయితే మీరు వెయిట్ చేస్తున్నారన్నమాట. మీ ఫ్రెండ్ లీ, నువ్వు వెయిట్ చేస్తున్నావు. ఏమని? సెకండ్ పీరియడ్ అయిపోగానే ఇంటర్వెల్‌లో కలుద్దాము అందరితోని అని వెయిట్ చేస్తున్నావు. అయితే దాని కోడ్ ఏంటంటే బెల్లు మోగిన, ఎంజీ అంటే మోగిన, సిఏ అంటే క్లాస్ నుండి, ఎస్ఆర్ అంటే సార్, బిఏ అంటే బయటకు, ఆర్ అంటే రాలేదు. అంటే
మీ ఫ్రెండ్ నువ్వు బయట ఉండి మాట్లాడుకుంటున్నారు గదా! సెకండ్ పీరియడ్‌లో. ఆ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు? మీరు వెయిట్ జేస్తున్నారు. సార్ బయటకొస్తే మీరు లోపటికెళ్ళి ఇంటర్వెల్‌లో అందరితోని కలుద్దామని. అయితే బెల్లు మోగినా క్లాస్‌లో నుండి సార్ బయటికి రాలేదు అని నువ్వు మీ ఫ్రెండ్‌కి చెప్తున్నావు. అర్థమైందా? ఈ గ్రూప్ 2 ఎలిమెంట్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కవర్ అయిపోతాయి. ఆర్ఏ అంటే రేడియం, బీఏ అంటే బేరియం, ఎస్ఆర్ అంటే స్ట్రాన్షియం, సిఏ కాల్షియం, ఎంజీ మెగ్నీషియం, బీఈ బెరీలియం. బెల్లు మోగినా క్లాస్‌లో నుండి సార్ బయటకి రాలేదు అని సెకండ్ పీరియడ్‌లో నువ్వు నీ ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నావు. సో, ఇట్లా ఎస్ బ్లాక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పి బ్లాక్ గురించి మాట్లాడదాం.